This conference will now be recorded. ఓకే. సో, పొజిషన్ ప్రాపర్టీ ఏం చెప్తుంది ఇక్కడ నోట్స్ చూడండి. పొజిషన్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ విచ్ మెథడ్? పొజిషనింగ్ మెథడ్. టైప్ ఆఫ్ విచ్ మెథడ్? పొజిషనింగ్ మెథడ్. సో, మనకి 5 ఉంటాయన్నమాట. ఏంటంటే అవి స్టాటిక్, రిలేటివ్, ఫిక్స్డ్, అబ్సల్యూట్ ఆర్ స్టిక్కీ. ఏంటవి? స్టాటిక్, రిలేటివ్, ఫిక్స్డ్, అబ్సల్యూట్ ఆర్ స్టిక్కీ. ఓకే. సో, ఫస్ట్ రిలేటివ్. రిలేటివ్ అంటే రిలేటివ్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్. రిలేటివ్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పేజ్ చూడంగానే రైట్, టాప్, లెఫ్ట్ తెలుసు కదా. సో రిలేటివ్ టు ఇట్స్ పొజిషన్ అంటే ఇప్పుడు నువ్వు లెఫ్ట్ ఇచ్చినా రైట్ ఇచ్చినా ఇట్ ఈస్ నాట్ ఓకే. సో ద అదర్ కంటెంట్ విల్ నాట్ బి అడ్జస్టెడ్ టు పుట్ ఇట్ ఎనీ గ్యాప్ లెఫ్ట్ ఓవర్ బై ద ఎలిమెంట్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే నువ్వు దానికి ఏ పొజిషన్ ఇచ్చావో సో ఆ పర్టికులర్ పొజిషన్ లోనే అది సెట్ అవుతుంది. నువ్వు ఎంత టాప్ ఇచ్చినా బాటమ్ ఇచ్చినా అది రాదనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో ఫస్ట్ కంటెంట్ ఏది? యా, దిస్ ఇస్ ద కంటెంట్. లారమ్ ఇప్సమ్ కంటెంట్ మీరు పెట్టుకోవచ్చు. సో ఐ విల్ గో ఫర్ ఫైల్ ఇది. సో పొజిషన్స్ ఎన్ని ఉంటాయన్నా నేను 5. ఓకే. రిలేటివ్, ఓకే. సో ఇప్పుడు ఏమన్నాం మనము? సో వాట్ వి సెడ్ హియర్, div నువ్వు ఎక్కడ ఉండాలి? యూ హ్యావ్ టు బి సరే యూ హ్యావ్ టు బి పొజిషన్డ్ ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాం మనం? సో యూ హ్యావ్ టు బి పొజిషన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. సపోజ్ నేను టాప్ ఈజ్ ఈక్వల్ టు 50 అన్నాను అనుకోండి. సో 50 పిక్సెల్. డూ యూ సీ ఎనీ చేంజ్? అంటే రిలేటివ్ అంటే నీకు ఎక్కడ సెట్ అవుతుందో పేజ్లో నువ్వు ఎక్కడ సెట్ అవ్వాలనుకుంటున్నావో అక్కడే ఉండు. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. టాప్ చేంజ్ అయినా సరే ఏ చేంజ్ అయినా సరే నువ్వు చేంజ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అన్నా. సో రైట్ 50 పిక్సెల్ అన్నా. డూ యూ సీ ఎనీ చేంజ్? ఎస్, నో చేంజ్. ఎందుకు అంటే రిలేటివ్ అనేది ఏంటి?
రిలేటివ్ విల్ నాట్ బి సబ్జెక్టివ్ టు చేంజ్ విత్ ఎనీ అదర్ సెట్టింగ్స్ అనమాట, విత్ ఎనీ అదర్ సెట్టింగ్స్. ఒక్కసారి ఇప్పుడు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. సో రైట్, ఒకసారి చదవండి. సో an element with position relative is position relative to its normal position, relative to its normal position. Setting the top, right, bottom or left properties are relative to position will cause it to be adjusted away from its normal position. Okay, not రావాలి ఇక్కడ, not position, not adjusted రావాలి. ఫైన్, నో ప్రాబ్లం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు పొజిషన్ ఫిక్స్డ్ పెట్టామనుకోండి, రిలేటివ్ టు ఇట్స్ వ్యూ పోర్ట్, రిలేటివ్ టు ఇట్స్ వ్యూ పోర్ట్. వ్యూ పోర్ట్ అంటే ఏం చెప్పాను మీకు? మొబైల్లో చూడొచ్చు. వాట్ ఐ సెడ్, మొబైల్లో చూడొచ్చు. హీ కెన్ సీ ఇన్ ఎ బిగ్ స్క్రీన్, హీ కెన్ సీ ఇన్ ఎ స్మాల్ స్క్రీన్. అంటే మనం మినిమైజ్ చేస్తున్నాం. సో మినిమైజ్ చేసే అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి లైక్ ఫిక్స్డ్ అనమాట. ఇట్ విల్ బి లైక్ ఫిక్స్డ్, విచ్ మీన్స్ ఇట్ విల్ బి స్టేస్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఈవెన్ ఇఫ్ ద పేజ్ ఇస్ స్క్రోల్డ్, ఈవెన్ ఇఫ్ ద పేజ్ ఇస్ స్క్రోల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని ఫిక్స్డ్ చేద్దాం. ఓకే, సో యూ మేక్ ఇట్ ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ అన్నప్పుడు ఓకే, అర్థమవుతుందా? నౌ ఐఎమ్ చేంజింగ్ ద వ్యూ పోర్ట్, ఐఎమ్ చేంజింగ్ ద వ్యూ పోర్ట్. సో వ్యూ పోర్ట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ లైక్ ఫిక్స్డ్ అన్నమాట. ఇట్ ఈస్ లైక్ ఫిక్స్. అర్థమవుతుందా? ఈజ్ మై పాయింట్ క్లియర్? సో వ్యూ పోర్ట్, సో వ్యూ పోర్ట్ ఎప్పుడు కూడా రెక్టాంగులర్ షేప్, ఎస్ అవునా, రెక్టాంగులర్ టు స్క్వేర్. సో ఈ బాటమ్ చేస్తే చూడండి, మీకు ఏం చేంజ్ తెలియదు. సో ఇట్ విల్ బి లైక్ ఇట్లాంటి స్క్రీన్లు అయితే ఉండవు కదా మనకి. అండర్స్టాండింగ్ మై పాయింట్? సో ఇది ఇట్లా ఇట్లా అనడం వల్ల ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ బీయింగ్ అడ్జస్టెడ్ టు దట్ డివిజన్. అర్థమైందా? సో వ్యూ పోర్ట్ అంటే అదే అనమాట. ఇదే మనము స్క్రీన్స్ చేంజ్ చేస్తున్నప్పుడు వ్యూ పోర్ట్స్ చేంజ్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట. ఈజ్ దట్ క్లియర్? సో దిస్ ఇస్ ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టైల్ ఏంటి? ఇంకో స్టైల్ ఇస్ అబ్సల్యూట్. ఓకే, సో రిలేటివ్ టు ఇట్స్ నియరెస్ట్ యాన్సిస్టర్. యాన్సిస్టర్ అంటే దాని పేరెంట్కి తగ్గట్టుగా ఉంటుంది అన్నమాట. దాని పేరెంట్ తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఒక డివ్ లోపల ఇంకొక డివ్ని రాయాలి, అంతేనా? సో ఈ డివ్ని రైట్, సో వీ విల్ టేక్ అప్ ఇన్ దిస్ డివ్. ఓకే, సో సేవ్ ఇట్. సో ఇట్ విల్ బి పొజిషన్డ్ అలాంగ్ విత్ ఇట్స్ యాన్సెస్టర్. యాన్సెస్టర్ అంటే పేరెంట్ అనమాట. రైట్, ఎవరికి ఐఎమ్ స్టిక్కీ అని ఉందా ఇక్కడ? ఐఎమ్ స్టిక్కీకి మధ్యలో వెళ్ళింది, గమనించారా? ఎందుకు వెళ్తుంది? మనం ఇక్కడ ఇచ్చాం రైట్ 50, రైట్ 50 ఇచ్చాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రైట్ 50. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ టాప్ 50, ఓకే, సో లెఫ్ట్ ఇద్దాం. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ లెఫ్ట్, చేంజ్ అవ్వట్లేదండి. ఓ స్క్రీన్ సైజ్, ఓ స్క్రీన్ పొజిషన్ ఫిక్స్ కదా. ఓ సారీ, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ చేయాలి. ఓకే, రైట్. సో నౌ if I'm saying right, రైట్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. యా, రైట్ అడ్జస్ట్మెంట్ జరిగింది కదా ఇక్కడ, ఇక్కడ చూడండి. రైట్, సో ఇట్ ఈస్ గెటింగ్ టు రైట్ అడ్జస్ట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మనం అబ్సల్యూట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఒక పేరెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే పేరెంట్కి మ్యాపింగ్గా ఉంటుంది అనమాట. అబ్సల్యూట్ ఎక్కువ వాడము, బట్ వీ విల్ ట్రై టు యూజ్ ద అదర్ వన్ విచ్ ఇస్ స్టిక్కీ. సో స్టిక్కీ ఏం చేస్తుంది అంటే స్క్రోలింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, యా, పొజిషన్ స్టిక్కీ ఇది తీసేద్దాం.
ఇది యూజ్ అవుతుంది మీకు. సో లెట్ మీ సేవ్ దిస్. ఓకే, నా వాట్ హ్యాపెండ్? స్టిక్కీ అంటే ఏమైంది? ఇట్ ఈస్ స్టిక్కింగ్ టు ఇట్స్ పొజిషన్. స్క్రోల్ చేస్తున్నా కానీ ఏమవుతుంది? స్క్రోల్ చేస్తున్నా కానీ అది స్టిక్ అయిపోయింది, గమనించారా? సో దిస్ విల్ బి యూస్ఫుల్. మీకు స్టిక్కీ అనేది యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ డూయింగ్? స్టిక్కీ అనేది ఏం చేస్తుంది? సో ఇట్ ఈస్ గెటింగ్, సో ఎవరికి స్టిక్కీ ఇచ్చాం చెప్పండి? div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు స్టిక్కీ. ఈ పర్టికులర్ దానికి మాత్రమే స్టిక్కీ ఇచ్చాం. సో స్టిక్కీ div డాట్ స్టిక్కీ, పొజిషన్ ఏం పెట్టాము? స్టిక్కీ పెట్టాం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో వెన్ యూ స్క్రోల్ డౌన్ ఆల్సో ఏం జరుగుతుంది? అది ఫిక్స్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? సో ఎవరికి ఫిక్స్ అయింది? విండోకి ఫిక్స్ అయింది. ఎవరికి ఫిక్స్ అయింది? విండోకి ఫిక్స్ అయింది. ఎస్, ఇక్కడ మీకు ఫిక్స్డ్ ఉంటుంది. ఫిక్స్డ్ అంటే ఏమైందంటే మీరు స్క్రోల్ చేసినా సరే అది మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ అని పెట్టాను అనుకోండి. గమనించారా? వాట్ ఇస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఉండాలి రెండింటికి. యా. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ యూ ఫౌండ్? ఓకే, సో ఇది స్టిక్కీ. స్టిక్కీలో ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ గివింగ్ ద స్క్రోల్ అండ్ అది పైనకి వెళ్తుంది, గమనించారా? అదే ఫిక్స్డ్ అన్నాను అనుకోండి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? పెద్ద తేడా ఏం కనిపించట్లేదు ఇక్కడ, స్టిక్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ స్క్రోల్ ఇదేమైంది? ఫిక్స్డ్ ఏమైంది? ఆటోమేటిక్ ఒక ప్యాచ్ లాగా ఫిక్స్ అయిపోయింది. స్టిక్కీ ఏమవుతుంది? అది అటాచ్ అయ్యేంత వరకు, అంటే ఈ పొజిషన్లోకి వెళ్ళేంత వరకు ఇట్ ఈస్ మూవింగ్ ఆన్. అర్థమైందా? టాప్ జీరో అంటే ఏంటి జనరల్గా? వాట్ ఈస్ టాప్ జీరో? టాప్ జీరో అంటే ఇది పొజిషన్. సో టాప్ జీరోకి వెళ్ళేంత వరకు స్టిక్కీ ఉన్నప్పుడు ఏమైంది? స్క్రోల్ అయింది. సో ఫిక్స్డ్ అనేది ఏమైంది? టాప్ జీరోకి వెళ్ళి ఫిక్స్ అయిపోయింది. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్, రైట్? ఫిక్స్డ్, స్టిక్కీ, ఇవి ఎక్కువ రియల్ టైంలో కూడా ఇవి యూజ్ చేస్తుంటారు. రిలేటివ్ అంటే పెద్ద తేడా ఉండదు. అబ్సల్యూట్ అంటే కంపల్సరీగా చైల్డ్ పేరెంట్ ఉండాలి. కానీ స్టిక్డ్ ఫిక్స్డ్ అనేది మనం చూస్తుంటాం దాంట్లో, రైట్? సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్ లేటర్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, సో జస్టిఫై కంటెంట్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఉన్నాను. చెప్పండి. స్టాటిక్. యా, స్టాటిక్ ఇఫ్ యూ రీడ్, స్టాటిక్ అనేది డిఫాల్ట్గా ఉండేది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ స్టాటిక్, సో సేవ్ ఇట్, you will know the difference, రైట్? సో స్టాటిక్ ఏమైపోతుంది? ఫిక్స్డ్ అంటే టాప్లో ఉంది, ఫిక్స్ అయిపోయింది. స్టాటిక్ ఏమవుతుంది? కంటెంట్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది, గమనించారా? సో ద కంటెంట్ కూడా స్టిక్ అవ్వట్లేదు, లేకపోతే ఫిక్స్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ మూవింగ్. నువ్వు టాప్ జీరో ఇచ్చినా అది ఏమి ఇచ్చినా దానికి సంబంధం లేదు. ఇట్ విల్ మూవ్ అకార్డింగ్ టు ద కంటెంట్. సో బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా స్టాటిక్ ఉంటుంది. ఓకే, రైట్. సో పొజిషన్. సో జస్టిఫై కంటెంట్ అనేది ఏంటి అంటే aligns the flexible container item when the items do not use all the available space. ఇదంతా కన్నా ఫ్లెక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్, చూస్తే మనకి క్లారిటీ వస్తుంది, ఒకసారి చూసి చదువుతాం. సో ఇప్పుడు ఏమంటున్నావు? జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ we will run without ఓకే. సో ఇప్పుడు ఏంటి? జస్ట్ ఒక 3 ఫ్రేమ్స్ ఇన్ ఏ బిగ్ ఫ్రేమ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం చేసాం మనం? div స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, టెక్స్ట్ ఏం పెట్టలేదు. సో టెక్స్ట్ పెట్టాలంటే కూడా పెట్టచ్చు, హలో.
right. Okay, now display is flex style. Okay, so ఈ మై డివ్ ఎవరికి ఇచ్చాము, మొత్తం డివిజన్ కి మై డివ్. ఓకే, రైట్. సో మై డివ్ అంటే మై డివ్ లో ఉన్న డివ్ కి. ఓకే, రైట్. width 80 pixel, height 80 pixel, so it has come like a square. ఇప్పుడు ఓకే, సో జస్టిఫై, ఇంతకేముండే ఆప్షన్ జస్టిఫై కంటెంట్. ఓకే, జస్టిఫై కంటెంట్ ఎలా ఉండే ఇంతకుముందు, సెంటరా, స్పేస్ ఈవెన్లీ. ఓకే, సో justify content space evenly. Now what happened, tell me? ఎవరికి ఈవెన్లీ, ఈ డివిజన్ లో, ఆ డివిజన్ లో యూ స్పేస్ ద కంటెంట్, ఆ డివిజన్ లో ఉన్న డివ్లని నువ్వు ఎట్లా పెట్టాలి, యూ స్పేస్ ఇట్ ఈవెన్లీ. ఆ ఈవెన్లీ ఎంత అనేది అది కొలుసుకుంటుంది, మనకి అనవసరం అది. ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత స్పేస్ ఉంటుందో, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే స్పేస్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే స్పేస్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే స్పేస్ ఉంటుంది, రైట్. సో వాట్ ఈస్ దట్, justifying the content. సో అట్లా వేరే ఆప్షన్స్. సో సెంటర్, సో సెంటర్ మీన్స్ ఆల్మోస్ట్ కంటెంట్ మిడిల్ లోకి రావాలి. ఎస్, ఎస్ ఆర్ నో, కంటెంట్ ఎట్లా వచ్చింది, ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద మిడిల్. ఎస్ ఆర్ నో, అర్థమైందా జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ. ఎస్, సో జస్టిఫై కంటెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పండి మీ డెఫినేషన్, అక్కడ డెఫినేషన్ పెద్దగా ఉంది, మనకు అర్థం కాలేదు. సో హౌ కెన్ యూ డిఫైన్, ఇప్పుడు చదవండి, అది కూడా అర్థమవుతుంది, ప్రాబ్లం లేదు. చదవండి. కీప్ ఇన్ మైండ్ వాట్ ద టూ ప్రాపర్టీస్ యూ హ్యావ్ సీన్. ఏమేమి ప్రాపర్టీస్ చూశారు, జస్టిఫై, సారీ ఏమేమి వాల్యూస్ చూశారు జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీకి, స్పేస్ ఈవెన్లీ చూశారు అండ్ సెంటర్ చూశారు. ఇప్పుడు అవి రెండు మైండ్లో పెట్టుకొని చదవండి. ప్రాపర్టీ అలైన్స్ ద ఫ్లెక్సిబుల్ కంటైనర్స్ ఐటమ్స్ when the items do not use all the available space on the main axis. సరే, ఇది ఇంకా అర్థం కాలేదు సార్ మాకు. నౌ యూ టెల్ మీ యువర్ డెఫినేషన్. బిగ్ వర్డ్స్ అవసరం లేదు, మీ డెఫినేషన్ చెప్పండి. సో జస్టిఫై కంటెంట్ ఏం చేసి, జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ aligned the given items in a specific style. For example, space evenly. What space evenly has done? Space evenly has spaced my elements within a even distance. అర్థమైందా? మనకు అర్థం కాలేదు అని టెన్షన్ పడొద్దు, మన ఓన్ డెఫినేషన్స్ మనం తీసుకోవాలి. సరే, ఇది అర్థం చేయండి సార్ మాకు. ఓకే, అలైన్స్ ద ఫ్లెక్సిబుల్ కంటైనర్స్ ఐటమ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్ ఎవరు, ఇక్కడ డివ్, ఇక్కడ కంటైనర్ ఎవరు, డివ్. ఫ్లెక్సిబుల్ కంటైనర్స్ ఐటమ్స్, ఆ కంటైనర్లో ఇంకా ఐటమ్స్ ఏమున్నాయి, డివ్లో మళ్ళీ డివ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లెక్సిబుల్ కంటైనర్ అంటే ఏంటి, ద కంటైనర్ క్యాన్ బి ఫ్లెక్సిబుల్ త్రూఅవుట్ ద విండో అని అర్థం. అర్థమైంది లాజిక్? ఓకే, సో ఫ్లెక్సిబుల్ కంటైనర్ ఐటమ్ when the items do not use the available స్పేస్ యూస్ చేసుకోకపోతే నేను ఏమిస్తాను, జస్టిఫై కంటెంట్ అనే ప్రాపర్టీని ఇస్తాను. ఎస్, లేకపోతే యూ కెన్ పుట్ ఇట్ అదర్ వే ఆల్సో. సో when we want the space to be used by my elements in the container, I go for which option, జస్టిఫై కంటెంట్ ఆప్షన్. లేదు సార్ ఇదంతా పెద్దగా ఉంది, నాకు జస్టిఫై కంటెంట్ ఒక సింపుల్ లైన్లో చెప్పండి అంటే, జస్టిఫై కంటెంట్ అలైన్స్ ద ఐటమ్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. సింపుల్ లైన్.
ఎగ్జాంపుల్ కంపల్సరీ ఎగ్జాంపుల్ అడుగుతారు. అప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏంటది? స్పేస్ ఈవెన్లీ. వాట్ ఆర్ స్పేస్ ఈవెన్లీ డూయింగ్? స్పేస్ ఈవెన్లీ స్పేసింగ్ అవుట్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ space, I mean, within a particular space, giving equal space between the elements. Am I clear? Yes or no? ఒక్కదాన్ని 10 విధాలుగా చెప్పొచ్చు, కానీ బెస్ట్ వే ఏంటి సార్ అంటే నీకు అర్థమైంది చెప్పాలి. నీకేదో అర్థమైంది, ఇది జస్టిఫై కంటెంట్, ఒక పెద్ద డివిజన్ ఉంది, ఆ డివిజన్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈవెన్గా అరేంజ్ చేస్తుంది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఫ్లెక్స్ స్టార్, టెక్స్ట్ సెండ్, సెంటర్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, స్పేస్ ఈవెన్లీ. డోంట్ వరీ అబౌట్ ఇన్హెరిట్ అండ్ ఇనిషియల్. ఇన్హెరిట్ అంటే ఏంటి? ఇన్హెరిట్ అంటే పేరెంట్ ఎట్లా ఉంటే ఇది అట్లా ఉంటుంది. ఇనిషియల్ అంటే డిఫాల్ట్. ఆ రెండు గురించి మనం అడగాల్సిన అవసరం లేదు. మిగతా అన్ని చెక్ చేయండి ఇప్పుడు. ఓకే, కంటెంట్ ఇస్ దేర్ విత్ యూ నో. కంటెంట్ ఉంది మీ దగ్గర? ఎస్, చెక్ ద అదర్ థింగ్స్ ఆల్సో. ఇది ఇంపార్టెంట్. జస్టిఫై కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కంటెంట్ని మనం పెట్టాలి కదా, మధ్యలో పెడుతున్నామా, ఈవెన్గా పెడుతున్నామా. ఇప్పుడు 4-5 చేయాలి, 4-5 కోర్సులు పెట్టాలి నేను నా వెబ్సైట్లో. అప్పుడు ఏం చేస్తాను? ఒక్కొక్క కోర్స్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. అన్ని సెంటర్లు అయినా పెట్టవచ్చు, గ్యాప్ అయినా ఇవ్వచ్చు, నా ఇష్టం. అది అర్థమైందా పాయింట్? ఓకే, ట్రై ఇట్ ఫాస్ట్. Code is there with you, you can copy and paste it, but try to use this. డిస్ప్లే కూడా మార్చి గమనించండి. ఇన్లైన్ పెట్టండి, టేబుల్ పెట్టండి, లిస్ట్ పెట్టండి, చాలా ఉన్నాయి దాంట్లో కూడా ఐటమ్స్.
డన్. టర్మ్స్ అర్థమవుతున్నాయమ్మా, అది ఇంపార్టెంట్. ఎస్, డివ్లు, మై డివ్లు, ఐడీలు, ఓకే, హ్యాష్ అంటే ఏంది, డాట్ అంటే ఏంది, అర్థం అవుతున్నాయా? అవి అర్థమైతే మీకు ఎట్లయినా ఏదైనా చేసుకోవచ్చు. Okay, so one more example. Align items. Justify content. Align items. Different thing అనిపిస్తుంది మీకు? What difference you can see? Hmm? డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే వర్డ్స్లో? జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలైన్ తీసేద్దాం. ఓకే, రైట్. సో ఏం కనిపిస్తుంది ఇప్పుడు మీకు? We have created a division, main division. Under that we have three divisions with the background color. ఇది ఏం స్టైల్? ఇది inline style. Very good. Minimum height 30 pixel, minimum height 50 pixel, and minimum height 190 pixel. Okay, but మూడు divisions అయ్యి కాబట్టి you can see them in same kind of picture. Okay, right. ఇప్పుడు align items center. Okay, now tell me what happened. ఇంతకుముందు ఏమైంది? కంటెంట్ ఇన్ ద డివ్, అంటే ఆ మూడు బాక్సులు చేంజ్ అయినాయి, అవునా? ఆ మూడు బాక్సులు విడిపోయినాయి. ఇప్పుడు ఆ బాక్సుల్లో ఉన్న కంటెంట్కి కోడ్ రాసాం మనం. ఆ బాక్సుల్లో ఉన్న కంటెంట్కి రాసాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెడ్, బ్లూ అండ్ గ్రీన్ డివ్ విత్ సంథింగ్ రాసాం. ఓకే, రైట్. సో ఓన్లీ గ్రీన్ పెట్టండి, పర్లేదు. రైట్, సో సేవ్ దిస్ అగైన్. అర్థమవుతున్న లాజిక్? సో ఇంతకుముందు ఏం రాసాము? వి రోట్ కోడ్ ఫర్ దిస్ బాక్సెస్, అంటే ఆ ఒక్కొక్క బాక్స్కి కోడ్ రాసుకున్నాం, అవునా? ఇప్పుడేం రాస్తున్నాము? అందులోని కంటెంట్కి రాసాం. అందులోని కంటెంట్కి రాయడం అంటే ఏంటి సార్? మెయిన్ స్పేస్ డివ్. వాట్ ఈస్ మెయిన్ స్పేస్ డివ్ హియర్? ఈ మెయిన్లో ఉన్న డివ్, రైట్? వాట్ యూఆర్ డూయింగ్? అలైన్ ది ఐటమ్స్ with background color, okay, with background color coral, minimum height 30 pixel into the center. Okay, ఇక్కడ ఇంకొక ఆప్షన్ పెట్టాము ఇంతకు ముందు. ఏంటది? అలైన్ ఐటమ్స్ బేస్ లైన్. ఓకే, ఇప్పుడు చెప్పండి. బేస్ లైన్ అని ఇస్తే ఏమైంది చెప్పండి? బేస్ లైన్ అని ఇస్తే ఇదెంత? 30 పిక్సెల్. ఇదెంత? 50 పిక్సెల్. ఇదెంత? 190 పిక్సెల్. ఎస్, ఇంతకుముందు ఏమన్నా నేను? అవి మూడు డివిజన్లే కాబట్టి అవి నార్మల్గా వచ్చేస్తాయి అన్న. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మనం? అలైన్ ఐటమ్స్ బేస్ లైన్. సో బేస్ లైన్ అంటే వాటి మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? మినిమం హైట్ 30, 50, 190. ఒకవేళ ఇది లేనప్పుడు ఏమైంది? ఇక్కడ ఏమైంది? అలైన్మెంట్ ఏమైంది? అలైన్మెంట్ అకార్డింగ్ టు ద డివిజన్. ఏ డివిజన్? దాని పేరెంట్ డివిజన్. అకార్డింగ్ టు దాని పేరెంట్ డివిజన్ హైటే కదా వచ్చింది.
కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నేను బేస్ లైన్ అన్నా. తర్వాత లోపల ఉన్న డివిజన్స్కి లోపల ఉన్న డివిజన్స్ని సెంటర్ అంటున్నాం. లోపల ఉన్న డివిజన్స్ ఎవరు మరి? రెడ్, బ్లూ, గ్రీన్ అనే టెక్స్టే కదా. ఎస్ ఆర్ నో? am I clear with my points? Yes, అదే అనమాట అలైన్ ఐటమ్. సో నౌ యూ కెన్ రీడ్ ద లైన్స్. చదవండి. Specifies the default alignment for the items inside the flex box. The flex box items are aligned on the cross axis where which is vertical by default. Vertical by default. Vertical by default. కానీ నువ్వు బేస్ లైన్ ఇస్తే ఏం కావాలి? నువ్వు ఇచ్చిన స్టైల్స్ ప్రకారం అవి సెట్ అవ్వాలి. ఎస్, అలైన్ ఐటమ్స్, జస్టిఫై కంటెంట్. ఓకే, యూ కెన్ రైట్. చిన్న చిన్న థింగ్సే, అర్థమైందంటే ఈజీ, లేకపోతే కష్టం. So from Monday we will start JavaScript. So tomorrow I don't think I can take a class. రేపు చెప్పాను కదా ఇంటర్వ్యూస్ అవి ఉన్నాయి. టాస్క్ ఇచ్చేస్తా. ఓకే.
చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి. సో విచ్ ఇస్ మీడియా రూల్. మీడియా రూల్ ఏంటంటే నేను ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వ్యూ పోర్ట్స్ అనుకున్నాం కదా. సో వ్యూ పోర్ట్స్ అంటే జనరల్గా ఏం చెప్పాను, డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్స్ అని మాట్లాడుకున్నాం. సో ఈ మీడియా రూల్ ప్రాపర్టీ మనం ఏం చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామంటే వీ విల్ అడ్జస్ట్ అవర్ కంటెంట్ టు డిఫరెంట్ స్క్రీన్స్ అనమాట. సో డిఫరెంట్ స్క్రీన్స్ అంటే ఏంటి, లిటరల్గా పిక్సెల్ సైజెసే కదా. ఇప్పుడు ఇది ఉంది, సో దీంట్లో మనకి 1920 by 108 పిక్సెల్ వస్తుంది. అదే మొబైల్ అనగానే సో ద పిక్సెల్ సైజ్ విల్ బి లెస్. అంటే మనకి స్క్రీన్ చిన్నగా అవుతున్న కొద్ది ఏమవుతుంది, పిక్సెల్ సైజ్ తగ్గిపోతుంది, అంతే, అంతకని ఇంకేం లేదు. టెక్నికల్గా మాట్లాడుకుంటే వాట్ విల్ బి డిక్రీస్డ్, పిక్సెల్ సైజ్ విల్ బి డిక్రీస్డ్, అంతే కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్ ఐ ఆమ్ డ్రాయింగ్ ఏ లైన్, if I'm drawing a box something like this, ఇదేంటి విడ్త్ హైట్, అంతేనా. ఓకే, సో విడ్త్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనుకున్నాం, హైట్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఎస్, ఇది మన స్క్రీన్ అనుకున్నాం. సో దీంట్లో ఎన్ని పిక్సెల్ పడతాయి, అంతే కదా పిక్సెల్ అంటే. ఎస్ ఆర్ నో. ఇప్పుడు తగ్గించేసాను అనుకోండి, నవ్ ఐ మేడ్ దిస్ 2 అండ్ ఐ మేడ్ దిస్ సంథింగ్ లైక్ 5. ఇప్పుడు అడ్డం నిలువు పిక్సెల్ కదా తగ్గేది. ఎస్, ఇక్కడ ఒక 100 పిక్సెల్ పడితే ఇక్కడ ఒక 20 పిక్సెల్ పడతాయి. ఈజ్ దట్ క్లియర్? ఇప్పుడు ఇదేం స్క్రీన్ అయిపోయింది, మొబైల్ స్క్రీన్ అయిపోయింది. ఇదేం స్క్రీన్ అయిపోయింది, ల్యాప్టాప్ స్క్రీన్ అయిపోయింది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? అంటే మీరు అడ్జస్ట్మెంట్ దేనికి చేయాలి, స్క్రీన్స్కి చేయాలి. స్క్రీన్స్ చేయడం అంటే ఏంటి, పిక్సెల్ సైజ్ని తగ్గించడం. సో ఆ పిక్సెల్ సైజ్ని డైనమిక్గా మనము యాక్టివేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద మీడియా రూల్. వాట్ యూ హ్యావ్ టు యూజ్? మీడియా రూల్. ఒక్కసారి చదవండి కింద. మీడియా రూల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మీడియా క్వెరీస్ టు అప్లై డిఫరెంట్ స్టైల్స్ ఫర్ డిఫరెంట్ మీడియా టైప్స్ ఆర్ డివైజెస్. డిఫరెంట్ మీడియా టైప్స్ ఆర్ డివైజెస్. ఎస్, అంటే డిఫరెంట్ వాటికి, అంటే మ్యాక్సిమం ఇంతవరకు నేను ఇవ్వగలుగుతాను, మినిమం ఇంతవరకు నేను ఇవ్వగలుగుతాను అని ఒక రూల్స్ అనేది పెడతాం అన్నమాట. దీన్ని ఏమంటాము, ప్రాపర్టీ అనడం కన్నా రూల్ అనడం బెటర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. వాట్ ఈస్ మీడియా రూల్, రైట్? సో మీడియా రూల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ రూల్ యూజ్డ్ ఇన్ సిఎస్ఎస్. మీడియా క్వెరీస్ అంత పెద్ద పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సిఎస్ఎస్ టు అప్లై డిఫరెంట్ స్టైల్స్ ఫర్ డిఫరెంట్ మీడియా టైప్స్ ఆర్ డిఫరెంట్ డివైజెస్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, మరి ఎటువంటి సెట్టింగ్స్ చేద్దాం సార్ ఇక్కడ మనము? వీ విల్ హ్యావ్ విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ది వ్యూ పోర్ట్. విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ది వ్యూ పోర్ట్. సో నువ్వు మొబైల్ కోసమే చేయాలనుకున్నావు అనుకో, యూ విల్ గివ్ ద మొబైల్ వ్యూ పోర్ట్ విడ్త్. లేదు అన్నిటికీ చేయాలనుకున్నాను అనుకో, వీ హ్యావ్ ద ఆప్షన్స్. ఎస్, అది ఎట్లా ఇస్తాం సార్ ఆప్షన్స్? విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ది డివైస్. ఓకే, ఓరియంటేషన్ అంటే మనకి పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా, పోర్ట్రేటా, తెలుసు కదా మీకు ఇవన్నీ. సో మీరు కెమెరాలో ఫొటోస్ తీస్తూనే ఉంటారు, ల్యాండ్స్కేప్ అని, పోర్ట్రేట్ అని. ఎస్ ఆర్ నో? సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సేమ్. ఓకే, ఎలా ఇస్తాం సార్ మరి? @ ఏమని ఇవ్వాలి? @media నాట్ ఆర్ ఓన్లీ. సో నాట్ అంటే ఏంటి, ఓన్లీ అంటే ఏంటి చూద్దాం. మీడియా టైప్ అండ్ ఇవన్నీ కీవర్డ్స్, అండ్ నాట్ ఓన్లీ ఇవన్నీ కీవర్డ్స్, అండ్ మీడియా ఫీచర్. అండ్ అంటే మళ్ళీ ప్రోగ్రామాటికల్ కొంచెం, అండ్ అంటే రెండిటికి, ఆర్ అంటే దీనికి కానీ దానికి కానీ, నాట్ అంటే ఎక్స్క్లూడింగ్ దట్. ఎస్, ఓకే, వి విల్ రీడ్, ఒక్కొక్క లైన్ చదువుదాం. చూడండి, మీనింగ్ ఆఫ్ నాట్ అండ్ ఓన్లీ అండ్ కీవర్డ్స్. ఓకే, నాట్ అంటే ఏంటమ్మా? ఇన్వర్ట్స్ ద మీనింగ్ ఆఫ్ ది ఎంటైర్. ఇన్వర్ట్స్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. Only prevents the older browser that do not support media queries with media features from applying specific. It has no
effect on modern browsers only అంటే అది ఆప్షన్. And ఇక్కడ and not are important. The and keyword combines media feature with the media type or other media features. And ఇది కూడా okay. So we'll go down. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను నేను, మీడియా ఈజ్ ఈక్వల్ టు లింక్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్, మీడియా మీడియా ఈజ్ ఈక్వల్ టు స్క్రీన్. అండ్ స్క్రీన్ అంటే నీ డెస్క్టాప్ స్క్రీన్, ల్యాప్టాప్ స్క్రీన్. అండ్ మినిమం విడ్త్ 900 పిక్సెల్. మినిమం విడ్త్ 900 పిక్సెల్. మినిమం విడ్త్ ఎంత ఉండాలి? 900 పిక్సెల్. అట్లాంటి వాటిల్లోనే ఇది కనిపించాలి ఇన్ ద సెన్స్ అడ్జస్ట్ అవ్వాలి. ఈజ్ దట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ స్క్రీన్ అండ్ మాక్సిమం విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 600 పిక్సెల్. అంటే ఎవరు సార్ అవ్వాల్సింది? ఈ ప్రాపర్టీస్ అన్నమాట, ఈ ప్రాపర్టీస్. ఇప్పుడు చూడండి, నేను సింపుల్ మీకు లాజిక్ చెప్పాలి అంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియో నేను ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, అంటే ఇక్కడ మీన్స్ నా ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు. అదే యూట్యూబ్ వీడియో నేను మొబైల్లో ఓపెన్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఏం తగ్గుతుంది? సైజ్ తగ్గుతుంది, బట్ కట్ అవ్వదు కదా. ఎందుకు కట్ అవ్వదు? బికాస్ దే విల్ రైట్ దిస్ కోడ్. లిటరల్లీ దే విల్ రైట్ దిస్ కోడ్. అంటే మినిమం 900 ఉండాలి. ఎస్, మీకు ఒక్కొక్కసారి ఫుల్ స్క్రీన్ చూసే ఆప్షన్ ఉంటుంది కింద. ఫుల్ స్క్రీన్ అనగానే ఏమవుతుంది? ఆ రేంజ్ పెరుగుతుంది అనమాట. గెట్ మై పాయింట్ ఆర్ నాట్? ఇదంతా కోడింగ్ వెనకాల. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్ ఆర్ నాట్? సో వాటన్నిటికి సంబంధించిందే ఈ మీడియా రూల్. ఎస్, ఓకే. సో మీడియా రూల్కి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మెటా ట్యాగ్. ఏంటది? మెటా ట్యాగ్. సో మెటా ట్యాగ్ ఏం రాసాను చెప్పండి? మెటా ట్యాగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్. కంటెంట్ ఏంటి? విడ్త్ డివైస్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్. అంటే నువ్వు ఎక్కడ ఓపెన్ చేస్తున్నావు ఈ ఫైల్ని ఓపెన్ చేసిన దగ్గర ఇనీషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇనిషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 100% ఆఫ్ దట్ స్క్రీన్. ఇనిషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ 100% ఆఫ్ దట్ పర్టికులర్ స్క్రీన్. ఈజ్ దట్ క్లియర్? ఎస్. మళ్ళీ యూట్యూబ్లో 2 ఆప్షన్స్, ఒకటి స్మాల్ స్క్రీన్, ఒకటి బిగ్ స్క్రీన్. స్మాల్ స్క్రీన్ అన్నా అది అడ్జస్ట్మెంట్ అయిపోవాలి, బిగ్ స్క్రీన్ అన్నా అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. సో ద సేమ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ ది యాప్స్ ఆల్సో. హాట్స్టార్, ప్రైమ్, ఈ యాప్స్లో కూడా అదే టెక్నిక్ వాడతాం. ఎస్, ఈజ్ మై పాయింట్ క్లియర్? ఎస్ ఆర్ నో? సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాప్స్ అయినా ఏవైనా వెబ్ పేజెస్ ఓపెన్ చేయాల్సిందే. అర్థమైందా? వెనకాల కోడ్ అంతా ఏముంటుంది? వెబ్బే ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? ఇవన్నీ యూఐ యూఎక్స్ కిందకి వస్తాయి అనమాట. ఇది కొంచెం యూఎక్స్ బ్లెండ్ ఇది, రైట్? ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో whenever I am talking about media screen, ఏమనాలి? @media screen and max width is equal to 600 pixel div dot example display none. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? మీడియా రూల్ కనెక్ట్ అయింది ఎవరెవరికి? స్క్రీన్స్కి. సో ఎటువంటి స్క్రీన్కి అయినా, ఐ మీన్ ద స్క్రీన్ విచ్ షుడ్ హ్యావ్ the maximum width of 600 pixel. Yes, is that clear? So ala anamata. So okay, understood the media rule? Yes or no? So this is how the media rule is explained in simple words. Yes or no? అంటే మీకు ఎక్కడైనా మీడియా @media అని కనబడంగానే టెన్షన్ పడకండి. ఏముంది అక్కడ? మీడియా రూల్ ఉంది. ఆ మీడియా రూల్ ఏం చేస్తుంది? ఇట్ విల్ అడ్జస్ట్ ద కంటెంట్ టు ద స్క్రీన్స్. మీరు ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సో 600, 900 దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫిగర్స్ యూ కెన్ యూజ్ దమ్. అర్థమైందా? ఎస్. సో దట్ ఈస్ హౌ యూ గో ఫర్ ఇట్. అండ్ దీని కింద ఫామ్ ఒకటి ఉందమ్మా. సో ఈ ఫామ్ ఒకటి ఉంది. సో ఈ ఫామ్ ఇట్ ఈస్ ఆన్ ద నేమ్ ఆఫ్ మై ప్రీవియస్ ఇన్స్టిట్యూట్. సో అది మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం పెద్దదే ఫామ్. సో యూ కెన్ డెవలప్ ఆన్ యువర్ ఓన్ నేమ్, రైట్? ఓకే, సో దట్ యూ కెన్ లుక్ ఎట్, రైట్?
సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ సిఎస్ఎస్. మెయిన్ థింగ్స్ అన్ని కవర్ చేసాము, ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కవర్ చేసాము. ఇంకేమన్నా ఉంటే మనము బూట్ స్ట్రాప్లో కవర్ చేద్దాం. సో మండే నుండి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అంటే కొంచెం ప్రోగ్రామింగ్ ఉంటుంది, రైట్, కొంచెం ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో బట్ మీన్ వైల్ ఈ సాటర్డే సండే యూ జస్ట్ ప్రాక్టీస్ సిఎస్ఎస్. ఇక్కడ బూట్ స్ట్రాప్కి వెళ్ళినప్పుడు కొంచెం క్లారిటీ రావాలి మనకి. సో జావా స్క్రిప్ట్ ఒక 1 వీక్ ఉంటుంది. సో 1 వీక్ తర్వాత బూట్ స్ట్రాప్కి వెళ్తాం, రైట్. సో ఈ 1 వీక్లో మీకు సిఎస్ఎస్ కొంచెం పర్ఫెక్షన్ వస్తే బెటర్, రైట్. సో బికాస్ సిఎస్ఎస్ డీల్స్ విత్ ఆల్ స్టైల్స్ కదా, సో దట్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకేమైనా మధ్యలో మిస్ అయితే మనం బూట్ స్ట్రాప్లో కవర్ చేద్దాం, ఇంపార్టెంట్ ఏమైనా మిస్ అయితే, రైట్. సో దిస్ ఆల్ అబౌట్ ది సిఎస్ఎస్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ పర్ఫెక్ట్ వస్తేనే మీకు రియాక్ట్ జేఎస్ వస్తుంది. జావా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా రాకపోతే రియాక్ట్ జేఎస్ అనేది చాలా చాలా కష్టం. ఎస్. సో కాబట్టి ఫ్రమ్ మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వాట్ బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ స్టైల్స్ కొంచెం బోర్ ఉంటుంది కాబట్టి ఒకసారి జావా స్క్రిప్ట్ మళ్ళీ తర్వాత మళ్ళీ బూట్ స్ట్రాప్కి వెళ్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ.